తిరువిరన్న ఈ వీడియోని నీకోసం మాత్రమే చేస్తున్నా, నీకోసం మాత్రమే. ఇప్పుడే ఓ సుకుమారి మూవీకి వెళ్ళి వచ్చిన, నాకు ఆ మూవీ అసలు నచ్చలేదన్న. ఎందుకు నచ్చలేదని కొంచెం చెప్తా గానీ, ఒక సినిమా స్టోరీ యాక్సెప్ట్ చేసే ముందు ప్లీజ్ ఆ స్టోరీ ఇంచు లైక్ సీన్ టు సీన్ మొత్తం చదివి యాక్సెప్ట్ చేయగాని, సినిమా మొత్తంలో ఒక ఐడియా బాగుందని చెప్పి కానీ, ఒక సీన్ బాగుందని చెప్పి కానీ, లేదంటే ఒక 2-3 సీన్లు బాగుందని చెప్పి కానీ, ఒక క్లైమాక్స్ బాగుందని చెప్పి యాక్సెప్ట్ చేయకు. ఈ మూవీలో ఐ కెన్ క్లియర్లీ సీ నువ్వు స్టోరీ డీటెయిల్ కాకుండా అక్కడక్కడ మాత్రమే హైలైట్స్ ఉన్నాయని చెప్పి, లేదంటే క్లైమాక్స్ లో ఎమోషన్ బాగుందని చెప్పి, లేదంటే ఒక 2-3 సీన్లు బాగుందని చెప్పి యాక్సెప్ట్ చేసినట్టున్నావు. లిటరల్ చెప్పిన చాలా అంటే చాలా ఫిల్లర్ సీన్స్ పడ్డాయి అండ్ చాలా సీన్స్ లో అసలు ఎమోషన్ పండట్లేదు. నాకు లిటరల్ గా క్లైమాక్స్ లో ఏడుపు వచ్చింది. ఏది వాళ్ళ మదర్ ఎమోషన్ అనే కాన్సెప్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటది. ఆ టైంలో నాకు గూస్ బంప్స్ వచ్చింది. నాకు ఎమోషనల్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక సీన్ ఫస్ట్ హాఫ్ లో, ఒక సీన్ ఇంటర్వెల్ లో, ఒక సీన్ సెకండ్ హాఫ్ లో, ఒక సీన్ క్లైమాక్స్ లో బాగుంటే మాత్రం మూవీ నడవవు. 2.5 hours మూవీలో కనీసం గంటన్నర సినిమా బాగుంటే అప్పుడు బాగుంటది కానీ, ఒక హాఫ్ అన్ అవర్ బాగుండి లేదంటే ఒక 30-20 minutes బాగుంటే సినిమా మాత్రం బాగుండదు. ఈ సినిమాలో ప్రాబ్లమ్స్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్. ఒక నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఆమెకి ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పడం ఒక కొత్త కాన్సెప్టే. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకున్నాం అనే ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. వాళ్ళ మదర్ జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి, వాళ్ళ మదర్ లవ్ మళ్ళీ వస్తే ఆటోమేటిక్ గా షీల్ రికవర్. ఇది మూవీ చూసిన స్టార్టింగ్ 5 minutes ఎవరికైనా అర్థమైపోతుంది ఇది ఇదే వేలో వెళ్తుంది అని చెప్పి, క్లైమాక్స్ ఇట్లా ఉంటుంది అని చెప్పి. బట్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఎట్లుందని కాదు, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసాం అని చెప్పి. ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో చాలా అంటే చాలా బొక్కలు కనిపించాయి నాకైతే. లిటరల్ గా ప్రతి సీన్ లో ఐ కెన్ క్లియర్లీ సీ వీళ్ళు ఒకటి చెప్దాం అనుకుంటారు, బట్ ఆయన డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పలేకపోతుండు. చాలా సఫర్ అయింది మూవీ. లిటరల్ గా ఒక ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఈ మూవీ ఘోరంగా సఫర్ అయింది. ఇది ఒక కాన్సెప్ట్ మూవీ కదా, లైక్ ఒక లవ్ స్టోరీ పట్టుకొచ్చిన ఎస్ ఆ అమ్మాయి పైన లవ్ ఉంది, ఆ అమ్మాయికి ఒక జబ్బు అంటావా, దాని ఒక రేర్ కండిషన్ ఉంది. సో దాని నుంచి ఎట్లా బయటకు రావాలి, ఇది ఒక క్రియేటివ్ థాటే కదా, ఒక మంచి కాన్సెప్టే కదా. దీంట్లోకి 2 ఫైట్లు పట్టుకొచ్చినా అన్న. ఒకటి మిల్ లో ఫైట్ క్లైమాక్స్ లో, లిటరల్ ఎలివేషన్ కోసం మాత్రం ఫైట్ అది కాకుండా టెంపుల్ లో ఫైట్. ఎందుకు మనకి కమర్షియల్ జోన్ లోకి వెళ్ళాలి అంటే, నీకు అమ్మాయి పైన ప్రేమ పుట్టాలంటే నువ్వు పక్క ఆమె కోసం ఫైట్ చేయాల్సిందేనా? నార్మల్ గా ఎమోషన్ పుట్టదా? క్లైమాక్స్ లో కూడా మీ తమ్ముడితో కలవాలంటే నువ్వు పక్క ఇంకా ఫైట్ చేయాల్సిందేనా? ఎందుకన్నా మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి తీసుకున్నావు, బాగానే తీసుకున్నావు, ఇంటర్వెల్ వరకు సరే కొన్ని బొక్కలు కనిపించినా కానీ నాకు ఐ కెన్ క్లియర్లీ సీ మీ ఇంటెంట్ కానీ మీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. దాన్ని అంతా పక్కన పెట్టి ఎందుకు కమర్షియల్ జోన్ లోకి వెళ్ళిపోతారు? ఒకటి కాదు, 2 కాదు, చాలా సీన్లలో షాక్ కొట్టుకుంటే ఇంటికెళ్ళి లేవడం ఏంటి అంత. సరే 1-2 సీన్లలో కొంచెం ఆర్గానిక్ చూపిస్తే ఒక అర్థం ఉంది కానీ, ఎవరిని ముట్టుకున్నా వాడు మొత్తం నల్లగా అయిపోవడం, షాక్ కొట్టి ఇట్లా ఇంటికెళ్ళి పైకి లేవడం, 1-2 సీన్లు బాగానే అనిపించినాయి కానీ అవి రిపిటేటివ్ అయిపోతూ ఆ ఎగ్జిక్యూషన్ అంత బాగాలేదు. నాకు నచ్చలే ఎగ్జిక్యూషన్. అసలు ఆ పెళ్లి టైంలో కానీ, ఆ ఎంగేజ్మెంట్ టైంలో కానీ, ఆ రింగ్స్ మార్చిన టైంలో కానీ ఒక సస్పెన్స్ బిల్డ్ చేయాల్సింది. లిటరల్ గా ఒక సస్పెన్స్ అంటే ఏమైతుందా నెక్స్ట్ ఎట్లయితే ఒక సస్పెన్స్ బిల్డ్ చేయాల్సింది పోయి, ఆ ఝాన్సీ గారితో లేదంటే బీజేపీలో వాళ్ళ నాన్న ఆయనతో ఎందుకన్నా అంత కుళ్ళు కామెడీ, ఆ క్రింజ్ కామెడీ ఏంటి, ఆ అద్దాలు ఏంటి, ఆ డ్రెస్, ఆ గెటప్లు ఏంటి, ఆ సాంగ్లు ఏంటి, మనకు ఎందుకు ఇవన్నీ? నిజంగా నువ్వు మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచి సిన్సియర్ గా లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినావు, ప్రీ వెడ్డింగ్ రేట్ షో అని చెప్పి ఎంత సిన్సియర్ గా చేసినావు మూవీ. ఒరే నేనుంటే ఇట్లా చెప్దును కదా, ఇవన్నీ ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి, ఇది వీటి వల్ల మూవీకి యూజ్ లేదని చెప్పి. హీరోయిన్ ని ఫస్ట్ చూసే టైంలో ఊరంతా పరిగెత్తుకుంటూ వస్తారు, ఒక దగ్గర వచ్చినాక చెరువు గడ్డ దగ్గర ఆగుతారు, ఇట్లా వెనక తిరిగి చూస్తే వాళ్ళందరూ మాయమైపోయి ఉంటారు. అది కామెడీ అనుకోవాలి, ఇప్పుడు నాకు అర్థం కాదన్న. సో ఇట్లా మీరే సినిమా చూస్తే నేను లిటరల్ గా ఆ పార్ట్ ని ఎడిటింగ్ లో లేపేస్తుండే. సెకండ్ హాఫ్ లో ఇంకో సీన్ ఉంటుంది, వేరే ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారిపోతా ఉంటారు. లైక్ మీ డాడీ గానీ, మీ బాబాయ్ గానీ, వీళ్ళు మారిపోయే సీన్స్ ఎంత హార్ట్ టచింగ్ ఉండాలి. మీ మదర్ తో నీ మాట చెప్పినప్పుడు ఆమె కళ్ళ నీళ్ళు వస్తాయి కదా, ఐ లవ్ దట్ సీన్. దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బట్ మీ నాన్న ఇంకా మీ బాబాయ్ మారడం కానీ, లేదంటే అంజమావది బ్యాక్ ఆయన సప్లాట్ కానీ, లేదంటే మీ బ్రదర్ సప్లాట్ కానీ, ఆ పెళ్లి సీన్ అన్న ఎంత పెంట చేశారు అన్న. పెళ్లి సీన్ లో ఆ రెంట్కి తెచ్చుకోవడం అనే కాన్సెప్ట్ ని ఎంత పెంట చేశారంటే, దాన్ని ఘోరంగా డ్రామా లెక్క వాడుకోవచ్చు, మంచి ఎమోషన్ రాబట్టుకోవచ్చు. బట్ అన్నెసెసరీగా కమర్షియల్ జోలికి వెళ్ళి ఆ విలన్ అని వాడినొకరిని పెట్టి లిటరల్ గా సినిమా నీ చేతితో నువ్వే పెంట చేసుకున్నావు అన్న. నాకు చాలా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏమంటే, ఐశ్వర్య రాజేష్ గానీ లేదంటే మీరు కానీ ఎంత మంచి యాక్టర్స్, మీ ఇద్దరు ఇంత మంచి యాక్టర్స్ ని పట్టుకొచ్చి మీ మధ్య ఒక ప్రాపర్ కాన్వర్సేషన్స్ లేవు, ఒక మంచి రొమాన్స్ వదిలే, ఒక మంచి డిస్కషన్ సీన్స్ లేవు. అంటే ఇద్దరు కలిసి కూర్చొని నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని చెప్పి ఒక మాట మాట్లాడుకోనికి లేదు. అది ఎంత డిస్టర్బింగ్ అనిపిస్తుంది అంటే, క్లైమాక్స్ లో లిటరల్ గా ఒక 2 minutes టెర్రస్ పైన వెళ్తూ మాట్లాడేసి అయిపోతుందా అంటే, ఎమోషన్ తగలాలి కదా. కనుక ఎంత హార్డ్ హిట్టింగ్ తగిలితే అంత మంచిగా అనిపిస్తుంది. నువ్వు బైక్ వేసుకుని ఎందుకు బయటకు పోవాలి నాకు అర్థం కాదు. ఆమె ఊరుకుంటే రావాల్సిందా నీకోసం? అక్కడే చెప్తే అయిపోదా? ఇక్కడ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ అ ప్లేస్, నీకు ఒక ప్లేస్ ఉంది, నీ ఎమోషన్ చెప్పుకోనికి నీకు ఒక మూమెంట్ దొరికింది. అలాంటప్పుడు లిటరల్ గా 5 minutes దాని సీన్ మంచిగా రాసుకొని ప్రాపర్ డైలాగ్స్ పెట్టుకొని, ఎంత పిచ్చి డైలాగ్స్ ఉంటాయి అన్న సినిమా నాకైతే ఘోరంగా డిసప్పాయింట్మెంట్ అన్న. బట్ ఒక మంచి డైలాగ్స్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ సీన్ రాసుకోవాల్సిన పక్కన పెట్టి మళ్ళీ కమర్షియల్ జోన్ లోకి వెళ్ళి నువ్వు వెళ్ళిపోవడం, ఆమె వెనకాల
సినిమాలు ఫాలో అవ్వడం, సరే నువ్వు ఆమెకి నీకు మధ్య ఆ టచ్ అనే ఒక ఫీల్ పోయింది కాబట్టి, ఆ ఎలక్ట్రిసిటీ పోయింది కాబట్టి హ్యాపీ. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఝాన్సీ గారితో గానీ, లేదంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో గానీ అది అంత జెన్యున్ గా పండలేదు. నాకు లిటరల్ ఇట్లా కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ అమ్మ తినిపించేది మళ్ళీ గుర్తు రావడం, ఆ చిటికెన్ పట్టుకొని గుర్తు రావడం, లేదంటే క్లైమాక్స్ లో బాగానే చూపించేది, నాకు నిజంగా చాలా నచ్చింది. బట్ ఈ మూమెంట్స్ అన్ని ఎందుకు అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయినాయి? బికాస్ ఎమోషన్ అనేది ప్రాపర్ గా కుదరలేదు. నాకు స్టార్టింగ్ చిన్నప్పుడు చూపించినప్పుడే వాళ్ళ అమ్మ పోర్షన్, వాళ్ళ అమ్మ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే బాగుంది అనిపించింది. బికాస్ అక్కడ నువ్వు హీరోయిన్ తో ఫస్ట్ కనెక్ట్ అవుతాయి కదా, నెక్స్ట్ ఆమె చేసే పనులకి నీకు. ఇంకొకటి, హీరోయిన్ కి అంత పెద్ద ప్రాబ్లం ఉంది, అంత ఊరందరూ ఆమె ఆమె వల్ల ఏమంటారు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతుండు, వీళ్ళ హస్బెండ్ ఇబ్బంది పడుతుండు. ఒక్క ప్రాపర్ సీన్ వేర్ తను ఫీల్ అవుతుంది, అరే నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక ఎమోషన్ సీన్ పెట్టలేకపోయినావు అన్న. నాకు అర్థం కాదు. నీ తప్పు కాదు, డైరెక్టర్ తప్పు. ఈమె సీన్ లో ఎమోషన్ పండట్లేదు, ఈమె నుంచి ఎమోషన్ రావాలని చెప్పి నీకు మా ఆమెకి మధ్య ఎమోషన్ లేదు, ఆమె ఓన్ గా కూర్చొని ఫీల్ అయ్యే ఎమోషన్ లేదు. వాళ్ళ మదర్ కి మాత్రం ప్రాపర్ అంటే ప్రాపర్ హాస్పిటల్ సీన్ పడ్డది. ఐ లవ్ దట్ సీన్. నాకు నిజంగా ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. బట్ ఇవన్నీ అక్కడక్కడ మాత్రమే ప్లాంట్ అవ్వడం వల్ల నాకు ఓవరాల్ మాత్రం మూవీ చాలా చాలా డిసప్పాయింట్ అయినా. నేను ఇది మూవీ రాడని చెప్పలేకపోతున్నాను. బికాస్ ఐ కెన్ క్లియర్లీ సీ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక మంచి ఎగ్జిక్యూషన్ వల్ల, ఒక మంచి ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఈ మూవీ నాకు డిసప్పాయింట్ అయినా. కానీ ఒక మంచి యాక్టర్స్ ని పెట్టుకొని, ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ మంచి యాక్టర్స్ ఉన్నారు. నువ్వు ఐశ్వర్య రాజేష్ ఉంది, మంచి మ్యూజిక్ పడ్డది. ఇన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రాపర్ అంటే ప్రాపర్ సీన్స్ రాసుకొని, ఒక ఫిల్లర్ సీన్స్ అన్ని తీసేసి ఆ కమర్షియల్ ఫైట్ ల జోలికి పోకుండా అయితే ఎంత మంచిగా ఉంటుంది సినిమా. ఈ సినిమా పోతే పోయింది అని ఇప్పటి నుంచి అన్నా కానీ ప్రమోషన్ చేయట్లేదన్న నాకు అర్థం కాదు. లాస్ట్ హార్డ్లీ హావ్ సీన్ ఒక 2-3 ప్రమోషన్ చూసిన, మిగతా సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేయట్లేదు అంటే మీరు ఫిక్స్ అయిపోయారు ఇక మూవీ పోతుందని చెప్పి. అయిపోయింది గతం గత. ఇప్పటి నుంచి అయినా ప్లీజ్ నెక్స్ట్ మూవీ చేసేటప్పుడు ఒక సీన్, ఒక 2-3 సీన్లు క్లైమాక్స్ కాకుండా సీన్ టు సీన్ ప్రతి ఒక్క సీన్ చూసి చాలా పర్టికులర్ గా తీసుకో. అంతేగాని ఇట్లా పైన సినిమాలు తీస్తే మాత్రం పైన ఎమోషన్ మాకు తగలదు, అది మా వారికి రాదు, గూస్ బంప్స్ రావు. సో ఎమోషన్ కెన్ బి ఎనీ అదర్ టైప్. సో అలాంటి మూవీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఇలాంటి పైన టచ్ చేసుకునే మాత్రం నీకు యూజ్ లేదు, మాకు యూజ్ లేదు. సో ప్లీజ్ ఇది కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ టైం ఒక మంచి మూవీ తీయన్న. డెఫినెట్లీ విల్ బి సపోర్టింగ్ యూ. భగవంతుడు మూవీ తీస్తున్నావు, భగవంతుడు మూవీ తీయడంతో పాటు దాన్ని అంతే ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేసుకో. మూవీ రిలీజ్ అయ్యే ఒక 1 month ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయు. ప్రాపర్ అంటే ప్రాపర్ ఎడిటింగ్ టేబుల్ పైన కూర్చోండి. ఈ సీన్స్ అవసరం లేదనుకుంటే ఆ సీన్స్ అధ్వానంగా తీసి పడేయండి. సినిమాకి సీన్ సంబంధం లేదా, సినిమాకి సీన్ యాడ్ చేయట్లేదా, ఫుటేజ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ తీసి పడేయండి. సినిమా ఎంత తక్కువ ఉంటే అంత, ఎక్కువ ఉంటే అంటే ఎమోషన్ ప్రాపర్ ఉండాలి, తక్కువ ఉందంటే ఫిల్లర్ సీన్స్ అని లేపేయాలి. సో ఇవి మాత్రం పెట్టుకొని మూవీ తీయండి. ఐ వాంట్ యూ టు బికమ్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ మిస్టర్ తిరువీర్. సో ప్లీజ్ మంచి సినిమాలు తీయన్న, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకో, మంచి డైరెక్టర్స్ చూస్ చేసుకో, మంచి టాలెంట్ తో మంచి సినిమాలు తీయు. విల్ బి హ్యాపీ, యూ విల్ బి హ్యాపీ. సో ఇది నా హేట్ లవ్ లెటర్ టు తిరువీర్. జిందాబాద్.